హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగోలేదా? ఒక్క నిమిషం అవ్వండి ఫ్రెండ్స్. వీడెవడరా బాబు, అందరూ బాగున్నావా అని అడుగుతారు, వీడేంటరా అందరూ బాగోలేదా అని అడుగుతున్నాడు. వీడికి ఏమన్నా మెంటలా, పిచ్చా, లేకపోతే పొగరా అనుకుంటున్నారేమో. అదేమీ లేదండి. నేనైతే మనుషులు ఇప్పుడు ఎలా మసులుకోవాలో దాన్ని బట్టి చెప్పాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వస్తే జనరల్గా డాక్టర్లు కొంతమంది ఫ్రీగా ఉంటారు. పేషెంట్ని అడిగాడంట, ఏం బాబు బాగున్నావా అని. పేషెంట్ ఏమన్నాడో తెలుసా అండి? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు తగలాడుతాను డాక్టర్ గారు, బాగోలేక కదా వచ్చింది అని చెప్పాడంటండి. డాక్టర్ గారు నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నాను. దానికి ఏమనాలో అర్థం కాలేదు. ఇదేంటి అని చూస్తున్నారు ఫ్రెండ్స్. టీ కప్ అండి. ఆ టీ అంటే కూడా ఎలాంటి ఇన్సిడెంట్ నిన్న నాకు జరిగిందండి. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి సాయంత్రం 4:30కి వెళ్ళాల్సిన అవసరం పడింది. 4:30కి వెళ్ళాను. వెళ్ళేసరికి 4 కూర్చున్నారు హాల్లో. 2 కూర్చోండి అంటే కూర్చున్నాను. వాళ్ళతో మాట్లాడాను, పని అయిపోయింది. వాళ్ళకి ఏదో పేపర్స్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసాను. ఒక నిమిషం ఆగండి, టీ దాకా వెళ్దురు అన్నారండి. సరే నేను కూర్చున్నాను నలుగురితో పాటు. 4, 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, నేను. పని మనిషి టీ తెచ్చిందండి. టీ తాగుతున్నాను నేను వాళ్ళతో పాటు. టీ తాగుతున్నా. టీ చప్పగా అండి. నేను కక్కలేను, మింగలేను. మనకు కొంచెం తీపి అలవాటు, టీ అలవాటే. స్వీట్ ఎక్కువ ఉండాలి, నాకు కొంచెం ఎక్కువ తింటాను. ఆవిడ అడిగింది, ఏమంటే టీ చప్పగా ఉందా అని. ఏమనలేక, అవును మేడం కొద్దిగా చప్పగానే ఉందంటే, పని మనిషిని పిలిచింది. ఆయనకి టీలో పంచదార వేయలేదా ఏంటి అని. ఆయనకి షుగర్ ఉందేమో అని పంచదార వేయలేదు అమ్మగారు అందండి. అంటే వాళ్ళు చూడండి ఎంత తెలివో, లేకపోతే మరి ఏంటనేది నాకు అర్థం కాల. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. ఆ ఇంట్లో అందరికీ షుగర్ ఉంటే నాకు బయట ఉండండి. వాళ్ళ ఫ్రెండ్ అనే కాదు, చుట్టాలని కాదు, నాకు బీపీ ఉందో షుగర్ ఉందో తెలియడానికి ఏదో పని ఉంటే వెళ్ళాను. నేను టీ అడగలేదు. వాళ్ళు కూర్చోమంటే గౌరవంగా కూర్చోమంటే టీ ఇస్తానంటే తాగుతా అన్నాను. మీకు షుగర్ ఉందిగా, మీకు షుగర్ ఉంటుందేమని పంచదార వేయలేదండి అంది. అసలు మనమైతే ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన ఇంటికి ఏమన్నా చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు అయితే ఫ్రెండ్స్, టీలో పంచదార వేస్తామా వెయ్యమా చెప్పండి? టీలో ఉప్పు లేని కూర పెడతామా, కారం లేని చప్పటి కూడా ఎవరికన్నా పెడతామా? మన ఇంట వంట ఉందా? పెట్టం కదండి. మనకి ఎన్ని జబ్బులు ఉన్నా వాళ్ళకి పెడతాం, ముందు వాళ్ళని ఆనందపరుస్తాం. నా కర్మ ఏంటో, వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగడం ఏంటో విరక్తి వచ్చేసిన లైఫ్ మీద అండి. నేను అడగలేదు కదా, ఏమంటే టీ పెట్టండి తాగుతానని. ఆవిడ కూర్చోమంటే టీ ఇస్తుంది కదా అని తాగి వెళ్దాం అనుకున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? ఆ ఇంట్లో అందరికీ షుగర్లు, బీపీ ఉంటే నేను చావాలా ఏంటి? వాళ్ళు అదేంటి ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. జాగ్రత్త అండి. ఎవరింటికి వెళ్ళి టీ తాగమంటే మీకు పంచదార అవసరం లేదు, భోజనం చేయమంటే ఉప్పు అవసరం లేదు, ముందే చెప్పండి ఫ్రెండ్స్. అలాంటి ఇన్సిడెంట్ మీతో పంచుకోవాల్సి వచ్చిందండి. సో ఆ టీ కక్కుర్తిపడి నేను ఇప్పుడు టీ తాగుతున్నాను. టీ పెట్టుకుని విరక్తి వచ్చేసింది. నిన్నటి నుంచి టీ మానేసాను. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుని ఈవినింగ్ ఇవ్వండి 7:30 అయిందండి. టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరింటికి వెళ్ళినప్పుడు టీ ఇస్తానంటే ముందే చెప్పండి ఫ్రెండ్స్. పంచదార అవసరమో లేదో కూడా చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి మరి.